వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఐపీఎల్ 2025 చివరి అంకానికి ఒక్కడుగు దూరంలో ఉంది. ఈ సీజన్లో టైటిల్ గెలవడం లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకెళ్లిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరుకుంది. అలాగే ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో తేల్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో జరుగుతున్నది. ఈ సీజన్ మొదట్లో ముంబై జట్టు భారీ ఓటములను చవిచూడగా ఆ తర్వాత పుంజుకుని వరుసగా విజయాలతో ప్లే ఆఫ్ రేస్లోకి వచ్చింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టును ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడించి క్వాలిఫైర్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోపక్క పంజాబ్ జట్టు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోయి వచ్చింది. కాక ఇప్పటికీ 5 సార్లు ఛాంపియన్షిప్లో ముంబై 6వ టైటిల్ కోసం పోటీ పడుతుండగా మొదటి టైటిల్ కోసం పంజాబ్ జట్టు ఎంతగానో ఎదురు చూస్తుంది. అయితే ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లు స్వతంగా జరగనుంది. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్కు ముందు జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్లో ముంబై జట్టును అహ్మదాబాద్ స్టేడియం సెంటిమెంట్గా వెంటాడుతుంది. గత 3 సీజన్లలో నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడిన 5 మ్యాచ్లో ఒక్క మ్యాచ్లో కూడా ముంబై జట్టు గెలిచింది లేదు. ఐపీఎల్ 2025 చివరి అంకానికి ఒక్కడుగు దూరంలో ఉంది. ఈ సీజన్లో టైటిల్ గెలవడం లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకెళ్లిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరుకుంది. అలాగే ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో తేల్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎవరైతే సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఐపీఎల్ 2025 చివరి అంకానికి ఒక్కడుగు దూరంలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ సీజన్లో టైటిల్ గెలవడం లక్ష్యంగా చేసుకుని ముందుకు తీసుకెళ్లిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరుకుంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? రైట్ సత్యనారాయణ.
ఇక ఐపీఎల్ 2025 చివరి అంకానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ సీజన్లో టైటిల్ గెలవడం లక్ష్యంగా చేసుకుని ముందుకు దూసుకెళ్లిన ఆర్సీబీ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో విజయం సాధించి నేరుగా ఫైనల్కు చేరుకుంది. అలాగే ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీతో తలపడి జట్టు ఏదో తేల్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో జరగనుంది. ఈ సీజన్ మొదట్లో ముంబై జట్టు భారీ ఓటములను చవిచూడగా తర్వాత పుంజుకొని మరియు విజయాలతో ప్లే ఆఫ్కు రేసులోకి వచ్చింది. ఇక అనంతరం గుజరాత్ టైటన్స్ జట్టును ఎలిమినేటెడ్ మ్యాచ్లో ఓడించి క్వాలిఫైర్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ లైవ్ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో ముంబై వర్సెస్ పంజాబ్ ఎవరు గెలిచే అవకాశాలు ఉండి ఎలా ఉంటుంది అసలు ఈరోజు మ్యాచ్? రైట్ సత్యనారాయణ, చెప్పండి. आज क्या है कि मैं चल रहा नहीं రైట్ రెడీగా ఈరోజు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. అయితే ముంబై వర్సెస్ పంజాబ్ జరుగుతుంది. రెడీగా మరోపక్క పంజాబ్ జట్టు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోయి వచ్చింది. కాగా ఇప్పటికీ 5 సార్లు ఛాంపియన్షిప్ ఆయనే ముంబైలో ఆ టైటిల్ కోసం పోటీ పడుతుండగా మొదటి టైటిల్ కోసం పంజాబ్ జట్టు ఎంతగానో ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్ రసవత్తంగా జరగనుంది. ఇదిలా ఉంటే ఫైనల్కు ముందు జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్లో ముంబై జట్టును అహ్మదాబాద్ స్టేడియం సెంటిమెంట్గా వెంటాడుతుంది. గత 3 సీజన్లలో నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా ముంబై జట్టు గెలిచిందేమీ లేదు. అయితే ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో ముంబై వర్సెస్ పంజాబ్గా జరుగుతున్న మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది రసవత్తంగా మారింది. అయితే ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో ఆ తర్వాత వాళ్ళు క్వాలిఫైర్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆర్సీబీతో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ కోసం యావత్ దేశం కూడా పూర్తిగా ఎదురు చూస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ముంబైకి 5 సార్లు కొంతగా ముంబై ఫస్ట్లో ఆడకపోయినా కానీ బలాన్ని పుంజుకొని ఇప్పుడు ఎక్కువగా ఆడుతూ తన ప్లే ఆఫ్కి చేరింది. ఎంతో కష్టపడి ముంబై ఆ ప్లే ఆఫ్కి చేరిందని చెప్పవచ్చు. అయితే టైటిల్ను సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో ఆర్సీబీ ఉంది. ఇప్పుడు ఎవరైతే ముంబై వర్సెస్ పంజాబ్ ఈ 2 మ్యాచ్లో ఈ ఒక్క మ్యాచ్లో ముంబై గెలిచినా పంజాబ్ ఓడిపోయినా, ఒకవేళ పంజాబ్ గెలిచి ముంబై ఓడిపోయినా, ఇద్దరిలో ఏది జరిగినా కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఆర్సీబీతో తడపడేందుకు సిద్ధంగా ఉంటారు. సో అప్పుడు ఆర్సీబీ వర్సెస్ ఇప్పుడు ఈరోజు గెలిచిన మ్యాచ్గా ఉండబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
రెడ్డికి ఐపీఎల్ 2025 చివరి అంకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో టైటిల్ గెలుచుకునేందుకు పంజాబ్ వర్సెస్ ముంబై రోజు తలపడున్నట్లు తెలుస్తోంది. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందో మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈ రోజు ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆర్సీబీతో తలపడేందుకు ఫైనల్ మ్యాచ్ కు చేరిపోతారు. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అసలు? వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఈ రోజు ఏదైతే ఐపీఎల్ ఒక రకంగా సెమీఫైనల్ లాంటి మ్యాచ్ ఇది. ఎందుకంటే క్వాలిఫైయర్ 2 అంటే ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటికి వెళ్ళిపోతే గెలిచిన జట్టు మాత్రం ఫైనల్ కి అర్హత సాధించి జూన్ 3న జరిగినటువంటి యొక్క ఫైనల్లో ఆర్సీబీతో తలపడేటటువంటి యొక్క మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్ మాత్రం ఈ ఇరు జట్లు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి, అంటే రెండు మ్యాచ్లకు ఇటు పంజాబ్ కింగ్స్ 11 కి అలాగే ముంబై ఇండియన్స్ కి ఇద్దరికి కూడా ఇక్కడ సమాన అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఆ ఫైనల్ వరకు, అంటే ఈ స్టేజ్ వరకు రెండు జట్లు చేరుకున్నాయంటే వారి యొక్క ఆట తీరు అయితే మనం ఇక్కడ గొప్పగా చెప్పుకునేటటువంటి ఒక అవకాశం మీద కనపడుతుంది. సో ఇక్కడ రెండు జట్లు, అంటే ఇటు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 11 రెండు జట్లకు మాత్రం సమాన అవకాశాలు నువ్వు అంటే అమీతుబి అలాగే 50-50, అంటే ఇద్దరు కూడా సమవుజ్జీలుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏదైతే అహ్మదాబాద్ నా నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ కనుక మనం దాన్ని పరిశీలించినట్టయితే ఆ పిచ్ మాత్రం అంటే ఒక చిన్న సెంటిమెంట్ అనేటటువంటిది ఇక్కడ వర్కౌట్ అయినటువంటి ఒక అవకాశం కనబడుతుంది. గత 5 మ్యాచ్ల్లో కూడా అహ్మదాబాద్ విషయంలో అక్కడ ముంబై ఇండియన్స్ కి నెగ్గినటువంటి ఒక పరిస్థితి లేవడం. ఎందుకంటే అక్కడ జరిగిన 5 మ్యాచ్ల్లో కూడా ముంబై ఇండియన్స్ ఓడిపోతే ఆ యొక్క పంజాబ్ కింగ్స్ మాత్రం ఆ విధంగా ప్లస్ పాయింట్ ఉంది. కాకపోతే ఐపీఎల్ అలాంటి 2020 ఫార్మాట్, 40 ఫార్మాట్ లో జట్లు రికార్డులు అలాగే సెంటిమెంట్లు బ్రేక్ చేయడమే ఐపీఎల్ యొక్క చరిత్రగా మనం చెప్తాం. ఎందుకంటే ముంబై ఇండియన్స్ రికార్డు తిరగరాయడంలో నెంబర్ 1 గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా ఓడిపోయి వస్తూ ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్ కి చేరుకుంది. గతంలో కూడా ప్లే ఆఫ్ నుంచి వరుసగా మ్యాచ్లు గెలిచి ఇప్పటి వరకు 5 టైటిళ్లు తన ఖాతాలో ముంబై ఇండియన్స్ వేసుకుందంటే ఆ తర్వాత విజృంభించినటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ సెంటిమెంట్ పెద్ద వర్కౌట్ అవుతుందని మనం భావించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ముంబై ఇండియన్స్ మాత్రం ఒక రకంగా అదే ఆలోచనలో ఉంటుంటారు. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ పైన వారికి మంచి రికార్డ్ లేదు కాబట్టి మరి ఈ రోజు మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతున్న కారణంగా అలాంటి సెంటిమెంట్ తో మరి ఏమైనా మైనస్ అవుతుందనేటువంటి ఒక ఆలోచనలో అయితే ప్రేక్షకులు ఇటు ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా ఉండడంలో పెద్ద అత్యక్తి లేదు. కాకపోతే ఖచ్చితంగా అలాంటి దాన్ని బ్రేక్ చేయగలిగే సత్తా ఇటు ముంబై ఇండియన్స్ మాత్రం ఉంది. ఇటు పంజాబ్ కింగ్స్ చూస్తే కూడా ఇటు బ్యాటింగ్ లో కావచ్చు, బౌలింగ్ లో కావచ్చు, అలాగే ఫీల్డింగ్ లో అన్ని విధాలుగా కూడా పంజాబ్ కింగ్స్ 11 కూడా కాకపోతే రీసెంట్ మ్యాచ్ ఏదైతే ప్లే ఆఫ్ లో అంటే ఏదైతే క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ లో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో కాస్త ఆ టెన్షన్ కి ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడికి లోనై ఆ మ్యాచ్ కాస్త చేజార్చుకున్నటువంటి ఒక విషయాన్ని అయితే మనం ఇక్కడ గుర్తిరగాలి. కాబట్టి మరొక అవకాశంగా దానికి ఇచ్చినట్టు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు 5 టైటిల్ గెలిచిన ముంబై ఒకవైపు అయితే కనీసం ఒక టైటిల్ కూడా గెలవకుండా ఒక ఫస్ట్ టైం ఫైనల్ కి వెళ్దామనేటువంటి ఒక ఆలోచనలో ఉన్న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 11 ఈ జట్లు మాత్రం ఒక రకంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ ఇరు జట్ల మధ్య మాత్రం మ్యాచ్ ఒక రసవత్తరమైనటువంటి ఒక సాగే విధంగా అయితే ఇటు ప్రేక్షకులకు ఒక రన్ ట్విస్ట్ గా ఉండే అవకాశం అయితే ఉండబోతోంది. ఇకపోతే ఇటు జట్ల పరంగా చూస్తే ఇటు జానీ బేర్స్టో రావడం అనేటటువంటిది పంజాబ్ కింగ్స్ కి, ముంబై ఇండియన్స్ కి ఒక మంచి సువర్ణ అవకాశంగా మనం భావించాలి. ఎందుకంటే జానీ బేర్స్టో మనం రీసెంట్ మ్యాచ్ లో చూసాం. ఇటు రికల్టన్ లేకపోవడము, ఆ తర్వాత జానీ బేర్స్టో అతని ప్లేస్ లో రీప్లేస్ కావడం అనేటటువంటిది ముంబై ఇండియన్స్ కి అయితే ఒక ప్లస్ పాయింట్. ఫస్ట్ మ్యాచ్ లో చక్కగా ఆడాడు. ఇటు మనం ఎప్పటి నుంచో అంటే ఇటు రోహిత్ శర్మ ఆ తర్వాత జానీ బేర్స్టో ఇద్దరి యొక్క పార్ట్నర్షిప్ ఏదైతే భాగస్వామ్యం ఉందో ఆ భాగస్వామ్యం కారణంగా ముంబై ఇండియన్స్ అయితే 200+ స్కోర్ అయితే చేయగలిగింది, ప్రత్యర్థి ఉంచగలిగింది. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి ఒక బ్యాట్స్మెన్ అయితే స్వేచ్ఛగా ఆడి పరుగులు సాధించారు. సో ఇక్కడ పంజాబ్ కింగ్స్ విషయంలో అది కాస్త లోపించింది. ఎందుకంటే మనం రీసెంట్ మ్యాచ్ చూసాం. అంతకుముందు ప్రతి మ్యాచ్ లో కూడా ఇటు ప్రియాన్ షారియా అలాగే ప్రభ్సిమ్రాన్ సింగ్ ఇద్దరు ఓపెనర్లు కూడా మంచి ఆట తీరైతే కనపరిచినటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. కానీ రీసెంట్ మ్యాచ్ ఏదైతే గుజరాత్ టైటన్స్ జరిగినటువంటి ఒక క్వాలిఫైర్ 1 లో ఇక్కడ వీళ్ళు ఫెయిల్ కావడం, అంటే ఇటు ఓపెనర్లు ఫెయిల్ కావడం, తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై అంటే 1 డౌన్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ పై ఒక రకమైన ఒత్తిడికి లోన ఇటు ముగ్గురు కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో
కేవలం 110 పరుగులకు మాత్రమే వాళ్ళు పరిమితం కాగలిగారు ఆ మ్యాచ్ లో. కానీ ఈసారి అది రిపీట్ కాకుండా చూసుకోవడం అనేటటువంటిది జట్టుకు ఒక ఎంతైనా, ఎందుకంటే ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పటికీ 11 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్ కు చేరుకున్నటువంటి ఒక పరిస్థితి పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ కాబట్టి ఈసారి వాళ్ళైతే ఖచ్చితంగా టైటిల్ కి ఒక అడుగు దూరంలో ఉన్న కారణంగా వాళ్ళైతే ఆశించిన రీతిలోనే తలపడతారు అనేటటువంటి విషయాన్ని అయితే మనం గమనించాలి. కాబట్టి ఇటు ముంబై ఇండియన్స్ 6వ టైటిల్ కోసం, పంజాబ్ కింగ్స్ 11 ఫస్ట్ ఫైనల్ కోసం అయితే ఖచ్చితంగా ఇద్దరు పోటీ పడుతుంటారు. ఎందుకంటే అటు రెండు జట్లు కూడా గతంలో అంటే ఫస్ట్ మ్యాచ్ లో ఏదైతే క్వాలిఫైర్ 1 ఉందో, క్వాలిఫైర్ 1 లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఈ జట్టు అయితే ఖచ్చితంగా మంచి ఆట తీరుగా కనబరిచే అవకాశం ఉంది. ఇటు బౌలర్ల విషయం కూడా చూసినట్టయితే ఇటు ముంబై ఇండియన్స్ వరపూజి మనం చూసినట్టు ఇటు బుమ్రా, ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్, తర్వాత ఇదైతే మంచి ఆట తీరు వాళ్ళు అంటే జట్టుకు ఒక ప్రధాన బలంగా పేర్కోవచ్చు. అటు పంజాబ్ కింగ్స్ కూడా హర్షదీప్ సింగ్ రూపంలో మంచి బౌలర్, నాణ్యమైన బౌలర్ అయితే ఉన్నాడు. మనం రీసెంట్ మ్యాచ్ లో చూసాం, చివరి ఓవర్ లో కేవలం 2-3 పరుగులు మాత్రమే స్లాగ్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేయగల సత్తా అయితే ఇతనికి హర్షదీప్ సింగ్ అయితే ఉంది. ఈ విధంగా ఆల్రౌండర్లు స్టాయినిస్ కావచ్చు, మంచి ఆల్రౌండర్ ఉన్నారు. ఇటువైపు కూడా హార్దిక్ పాండ్యా రూపంలో కూడా మంచి ఆల్రౌండర్ ఉన్నారు. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్, అంటే మనం ఏదైతే ఓపెనింగ్ నుంచి మొదలు పెడితే చివరి టెయిల్ ఎండర్స్ వరకు కూడా రెండు జట్లు సమవుజ్జులుగా ఉన్నట్టుగానే మనం భావించాలి. కాబట్టి ఈ ఇరు జట్ల మధ్య మాత్రం ఈరోజు అలాంటి ఒక రసవత్తరమైనటువంటి ఒక పోటీ అయితే ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాతావరణం కూడా మరి దానికి అనుకూలంగానే ఉంది. అయితే రీసెంట్ గా అంటే మనం మ్యాచ్లు కనుక చూసినట్టయితే ఈ పోటీ అంటే హెడ్ టు హెడ్ ఇద్దరు కూడా సమానమైనటువంటి ఒక అవకాశం. గతంలో ఆడినటువంటి ఒక మ్యాచ్ల్లో 16-17 ఆ రేంజ్ లో అయితే కొనసాగుతున్నారు. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఐపీఎల్ లో మాత్రం ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ మాత్రమే పైకి సాధించింది. ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఇక్కడ ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై పైన గెలిచింది. కాబట్టి మరి ఆ గెలుపుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ముంబై ఇండియన్స్ అయితే ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహంతో ముందుకెళ్లే అవకాశం అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు పోటీ అంటే టాస్ ఇక్కడ అహ్మదాబాద్ పిచ్ విషయానికి వచ్చే మటుకు ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్ల్లో 6 మ్యాచ్ల్లో 5 అయితే ఏవైతే ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి అహ్మదాబాద్ పిచ్ లో. ఎందుకంటే మిగతా వాటికి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునేటువంటి ఒక పరిస్థితి అయితే కొనసాగుతోంది. కానీ ఈ రోజు మ్యాచ్ లో మటుకు టాస్ అనేది చాలా కీలకంగా ఉండే విధంగా మనం భావించాలి. ఎందుకంటే టాస్ గెలిచిన జట్టు ఇటు ఫీల్డింగ్ వైపు కాకుండా బ్యాటింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. రీసెంట్ మ్యాచ్లు మనం పరిగణించిన చూసినట్టయితే గత 6 మ్యాచ్ల్లో 5 కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు మాత్రమే విజయం సాధించగలిగాయి. కాబట్టి ఈ రోజు కూడా మరి అదే ట్రెండ్ కొనసాగిస్తారా లేదా ట్రెండ్ మారుస్తారా అనేటటువంటి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఏ విధంగా జరిగినా కూడా వరుణ్ మ్యాచ్ మాత్రం ఒక మంచి రసపట్లో ఉండే అవకాశం అయితే ఉంది వరుణ్. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.